అని చెప్పడం తప్ప ఎలక్షన్ కూడా వారు మోడీ గారిని చూపించి అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. మరి దీనికి టైం బౌండ్ పెట్టి సమస్యని పరిష్కరించే ఎజెండా ఏమైనా ఆలోచిస్తున్నారా? దాని అడుగులు వేస్తున్నారా? ఆ దిశగా చాలా పొరపాటు జరిగింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో. ఎట్లా పొరపాటు జరిగిందంటే అంటే తెలంగాణకు చాలా నష్టం జరిగింది. మొదలు కన్సీవ్ చేసినప్పుడు ఆ ప్రాజెక్టు జూరాల నుంచి తీసుకురావడం అనేది ప్రధానమైన అంశం. దాని మీదనే ఆ ప్రాజెక్ట్ డిజైన్ కానీ ఆ ప్రాజెక్ట్ అంకురార్పణ జరిగింది. అంటే జూరాల నుంచి తీసుకొస్తే మొత్తం కూడా గ్రావిటీ ద్వారానే అక్కడ చిన్న లిఫ్ట్లు పెట్టుకుంటే నీళ్లు పారే అవకాశం ఉండేది. వరద ఎప్పుడైతే వస్తుందో కాలువల ద్వారా వెళ్ళిపోయేది. ఖర్చు కూడా 12,000 కోట్లు ఆ రోజు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే దాన్ని ఏం చేశారంటే కేవలం ఎస్టిమేట్స్ పెంచుకోవడానికి 12,000 కోట్ల నుంచి 35,000 కోట్ల ఎస్టిమేట్స్ పెంచి జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్స్లోకి తీసుకెళ్లారు. అక్కడ చాలా పెద్ద పొరపాటు జరిగింది. అది కావాలని చేశారు వాళ్ళు. కేవలం ఎస్టిమేట్స్ పెంచుకొని కాంట్రాక్ట్ ద్వారా డబ్బులు తీసుకోవాలనే ఒకే ఒక దుర్బుద్ధితో చేసిన పని. దాంతో ఈరోజు పాలమూరు నష్టపోతూ ఉంది, తెలంగాణ నష్టపోతూ ఉంది. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది 3-4 ఏళ్ళు, కానీ ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద రిజర్వాయర్ లేకుండా ఉన్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే కంప్లీట్ కాదు. ఇప్పటికి కూడా వాళ్ళు ప్రపోజ్ చేసిన రిజర్వాయర్స్ మేము మొన్న చూసి వచ్చినాం మేము అందరం కలిసి. కరివన రిజర్వాయర్ 30% పూర్తి కాలే. ఉద్దండాపూర్ అంటే అసలు అక్కడ 20% పూర్తి కాలేదు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అంటే అక్కడ అసలు ఏం ఒక తట్ట మట్టి కూడా ఎట్టలేదు. అంటే రిజర్వాయర్లే పూర్తి కాలేదు, కానీ 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు చూపించారు. అంటే మా ఒక 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు 2,000 కోట్లు కాదండి, 27,000 కోట్లు పూర్తి కావడానికి ఇంకా 28,000 కోట్లు కావాలని చెప్పి వాళ్ళు అనుకున్న ఎస్టిమేషన్. అంటే మొత్తం కూడా డబ్బు తీసుకుపోయి కృష్ణానది నీళ్ళలో పడేసింది. అంటే మరి ఎట్లా కరెక్ట్ చేయబోతున్నారు? దానికి ఏం చేస్తారు? దానికి ఏమైనా దీనికి చాలా డీప్ స్టడీ జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు వెస్టర్న్ మహబూబ్ నగర్ డ్రాట్ ప్రోన్ ఏరియా, మక్తలు, నారాయణపేట, కొడంగల్, పార్ట్ ఆఫ్ దేవరకద్ర, అక్కడికి నీళ్లు రావు. ఇంకా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ తోటి నీళ్లు రావు. శ్రీశైలం నుంచి రావాలంటే ఇంకా రావు, వచ్చేది ఉంటే వచ్చుతుండే కానీ రావు. అది వైబుల్ ప్రాజెక్ట్ కాదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని వెస్ట్ మహబూబ్ నగర్కు కృష్ణా నుంచి జూరాల నుంచి తీసుకునేటట్టుగా ఇంకొక మినీ ప్రాజెక్టు 3,000 కోట్లతోటి స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసి అది నాకు తెలిసి 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా ఎక్కడికక్కడ నీళ్ళు వచ్చే ప్రాజెక్టు టేకప్ చేస్తే తప్ప ఆ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద అయితే ఆయకట్టు అనుకుంటున్నామో ఆయకట్టుకు నీళ్ళు అందించలేము. కల్వకుర్తి ఆల్రెడీ అక్కడనే ఉంది. ఆ కల్వకుర్తి ద్వారానే 2 లక్షల ఎకరాలు నీళ్లు బారియవచ్చు. ఇంకా అదనంగా కూడా ఆయకట్టు నిర్మాణం చేయొచ్చు. జూరాల నుంచి తీసుకుంటే అక్కడ ఇక్కడ 2 కలిపితే మనకు కొద్దిగా మహబూబ్ నగర్కు కొద్ది ఆయకట్టు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్లో ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే కొద్ది అమౌంట్ తోటి ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే అదనపు ఆయకట్టు వస్తుంది. మొన్నటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సంగంబండ దగ్గర ఒక పెద్ద బండ అడ్డం ఉంది. అది తీయడానికి వాళ్లకు రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వాలి అక్కడ ఉన్న గ్రామస్తులకు. కేవలం 9 కోట్ల రూపాయలు, 27,000 కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు ఒక 9 కోట్లు ఆ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఆ గ్రామస్తులకు ఇస్తే ఆ బండ తొలగిపోతే 20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. ఆ పని కూడా వీళ్ళు చేయలేదు. మొన్ననే ఆ డబ్బులు రిలీజ్ చేస్తున్నాము. ఆ బండ తొలగి ఆ 20,000 ఎకరాలకు రేపు వానాకాలం తర్వాత రిజర్వాయర్ నిండితే నీళ్ళు వస్తాయి. అంటే ఎట్లా రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఆ రూపాయికి ఎంత మనకు రిటర్న్ వస్తుంది, ఎంత ప్రయోజనం జరుగుతుంది ప్రజలకు అనేది ఆలోచన లేకుండే. ఎంతసేపు నా పేరు నిలవాలి, నేనే ఉండాలి, నేనే ఉంటా 20 ఏళ్ళు, నేను చచ్చిన తర్వాత 1000 ఏళ్ళు నా పేరు ఉంటుంది అనే ఒక దుర్బుద్ధితోటి దురాలోచనతోటి వెనకడికి మధ్యయుగపు చక్రవర్తులు చేసిన ఆలోచనలాగా ఇది రాజ్యము, నేను చక్రవర్తి అన్నట్టుగా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణకు ఇన్ని అరిష్టాలు, ఇంత ఆర్థిక సంక్షోభం. మీరు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీ ప్రత్యర్థి గతంలో ఆయన మీద మీరు విజయం సాధించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారు, ఇబ్బందులు పెట్టారని మీరే ఆరోపించారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. సాక్ష్యాధారాలతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? 100% అండి. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ తప్పు జరిగినా, ఏ డిపార్ట్మెంట్లో అధికారులు తప్పు చేసినా, గతంలో ఉన్న రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. ఒక డెలిబరేట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు.
70 ఏళ్ల తెలంగాణ గోస తీర్చే మొనగాడు రేవంత్ రెడ్డి అని చెప్పారు. అంటే అంత డెలిబరేట్ స్టేట్మెంట్ అండి. ఇంతకుముందు కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులు చేశారుగా. నేను ఆ 70 ఏండ్ల పాలమూరు గోస అన్న తెలంగాణ గురించి మాట్లాడి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత జిల్లాకు వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అంటే కొడంగల్కి వచ్చారా, అది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా రేవంత్ రెడ్డి గారిని మా జిల్లా మా ముద్దుబిడ్డ అనుకుంటా ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చిన సందర్భంలో గతంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినప్పటికీ కూడా కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ అనేది మహబూబ్ నగర్ జిల్లాకు కలగలేదు. విద్యాపరంగా కానీ, ప్రాజెక్ట్స్ పరంగా కానీ, ఉపాధి పరంగా కానీ అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేదు. యాక్చువల్గా మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధికంగా ఇండస్ట్రీస్ ఉండాల్సిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, అత్యధికంగా యూనివర్సిటీస్ ఉండాల్సిన జిల్లా, కాలేజెస్ ఉండాల్సిన జిల్లా, లిటరసీ రేట్ ఎక్కువగా ఉండాల్సిన జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాకు మొదటి నుంచి కూడా వనరులు లేవు, నేచురల్ రిసోర్సెస్ లేవు. అంటే ఖనిజాలు కానీ లేకుంటే సీషోర్ కానీ అట్లా లేవు. ఇప్పుడు కృష్ణానది పోతుంటే కూడా మహబూబ్ నగర్ ఒక కార్నర్లో టచ్ అవ్వకుంటూ పోతుంది. పెద్ద పెద్ద చెరువులు కానీ పెద్ద పెద్ద వాగులు కానీ కూడా లేవు. కాబట్టి ఎల్లప్పుడూ కరువు కాటకాలతో ఉండేది. అందుకే వలసలు పోయేవారు. వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ చదువుకోవాలి మంచిగా, ఎంత పేదరికం ఉన్నా సరే చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేయాలి, తద్వారా మా కుటుంబాలను పోషించుకోవాలి అనేది ఒక గత 100 సంవత్సరాల నుంచి కూడా మహబూబ్ నగర్ వాసులు అదే దృష్టితోటి ఆ చదివే తమ ఆయుధంగా మలుచుకొని వాళ్ళు జీవితం గడుపుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఏ వృత్తిలో అయినా సరే మహబూబ్ నగర్కు చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలంగాణలో. ఎందుకు అంటే కారణం నేను చెప్పిన కారణం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీ ప్రభుత్వంలో అన్ని ప్రాంతాలు